రేయ్ వచ్చేది కిషోరే కదా? అవురా అవురా కిషోరే. హలో బాస్. ఎస్ ఎస్ మిమ్ముల్నే. మామా దామచ్చ ఏం చెప్తున్నావు మామా? నువ్వు ఇడికిరా. ఏందే మస్తు బిజీ తిరుగుతున్నావు, మొత్తం కేసులు సాల్వ్ చేస్తున్నావు, ప్రమోషన్లు తీసుకుంటున్నావు, ట్రాన్స్ఫర్లు అవుతున్నా ఏంది మామ మొత్తం? ఇక వది నచ్చినందుకు లక్కు లక్కు కలిసింది నీకు. అదే అనుకురా. ఏమిరా మస్తు మురుస్తున్నారు కానీ ఒక్కసారి పెళ్ళైనా తెలుస్తుందిరా మీ అందరికి. ఇగో అన్న కిషోర్ అన్నకు తెలుస్తుంది లేదో నాకు తెలియదు కానీ నాకైతే తెలుస్తుంది. ఇక నాకు పెళ్ళికి ముందే చుక్కలు చూపిస్తుంది. ఇక పెళ్ళి తర్వాత ఇక నా సార్ ఎట్లయితుందో ఏం చేసిరో ఇక అంతే. నేనైతే కథం. ఎందుకు మచ్చా అట్లా అంటావు? ఎంత మంచిగా ఉంది మన సంధ్య వదిన, ఎట్లా ఎంత మంచిగా ఉంటుంది, ఇంత చదువుకునే ఆమె ఎంత డిసిప్లిన్గా ఉంటుంది. అవు అవు అందరి ముందు డిసిప్లిన్ ఉంటుంది కానీ ఇక పోనీది కానీ చెప్పు మళ్ళీ మా వదిన ఎట్లుంది ఏంది మళ్ళా కథ? ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు? అందరికన్నా ముందు నువ్వు ఫిక్స్ చేసుకున్నావు కదా. ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది, పెళ్ళికి ఇంత లేట్ చేస్తున్నావు. ఎప్పుడు మళ్ళీ పెళ్ళి? మార్చికి పెళ్ళి పెట్టుకున్నా కానీ నీ పెళ్ళి ఎప్పుడు చెప్పు? ఒకటే మా మండపంలో చేసుకుందామా మరి ఇద్దరం? లేదు బ్రో అట్లా చేసుకుని నేను. మా అమ్మ తెలుసు కదా అట్లా చెప్తుందా? ఆమె డిఫరెంట్. అవు అవు తెలుసు తెలుసు. అవురా ఇక మన చిన్నమ్మ అత్త అన్నది కదా, అత్త అందా? అవు అవు ఈరోజు అత్త అన్నది. ఇద్దరు అత్తన్నారా రా? ఇద్దరు అత్తున్నారా? అవురా మన డాడీ అత్తున్నాడు, మమ్మీ అత్తుంది, ఇద్దరు అత్తున్నారు. అచ్చా అచ్చా మంచిది. దేనికి అత్తున్నారా? ప్రమోషన్కి పిలిచిరా? లే అన్న ప్రమోషన్ గిమోషన్ ఏం లేదు కానీ ఇక ఈడ క్వార్టర్ దొరికింది కదా, ఇక పనులు చేయడానికి పని మనిషి, దాని తర్వాత సామాన్లు అది ఇది షర్ట్ చేసి పోతా అని అత్తాన్రు. ఇవన్నీ సెట్ చేసే కన్నా మంచిగా పెళ్లి చేసిస్తే, పెళ్లి చేసిస్తే మంచిగా ఇక నీ వైఫే చేసిస్తుంది కదరా అన్నీ. టెన్షన్ ఎందుకు? ఇక అది కూడా అవుతుంది, త్వరలోనే అవుతుంది. ఇంకేంది వల్ల దావత్ ఇయ్యాలి, పెద్ద దావత్ ఇయ్యాలి. నీ పెళ్ళి అవుతుంది, నాకు ఎప్పుడు ఇచ్చినవరా దావత్? పిలిచినవారా? ఎందుకు పిలవలేరా? మీ మమ్మీని పిలిచిన. ఇక నీ నంబర్ నా దగ్గర లేకుండా ఏం చేయాలి మళ్ళా? అయినా మాకు మీలా పెద్ద జాబ్ లేదు. ఎట్లా మేము పార్టీలు ఇచ్చుడు? నువ్వంటే పెద్ద దావత్ ఇవ్వాలి, కేసులు సాల్వ్ చేస్తున్నావు, మొత్తం ఇక హీరో అవుతున్నావు మొత్తం నవలపూర్లో. అందరు మెచ్చుకుంటారు, అరే ఈ హీరో ఎవరు అనుకుంటా. ఇంకా పెళ్ళి అవుతుంది, మొత్తం లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, నీదే జోరు నడుస్తుంది అంతా. ఏడరా అంత అరెస్ట్ లేకుండా వాయి అంతా ఏంది? ఒక కేసు ఉండే సాల్వ్ చేసేసిన, ఇక పెద్దగా కేసెస్ లేవు. ఇక ఈరోజు సెలవు తీసుకున్నా, ఏం చేయాలి మళ్ళీ? ఇక 2 రోజులు కంటిన్యూ చేసిన, 2 రోజులు అంటే పొద్దునే చేసినా నైట్ చేసిన, పొద్దున్న చేసినా నైట్ చేసిన, అట్లా చేసి ఇక కళ్ళు మంటత్తాన్ని జరంత రెస్ట్ తీసుకుందామని ఇక ఈరోజు సెలవు తీసుకున్నా. ఆరా మంచిదే రా అసలు, సూపర్. నువ్వే సూపర్. మాకు చూసిన జాబులు లేవు, ఏం లేవు, పొలాల పనికి పోతాం వస్తాం అంకుల్లా. రే పొలాల పని అంటే ఇంత గ్రేట్ రా. మీరు అంకుల్ అనుకుంటున్నారు కానీ ఇంత గ్రేటు. మంచిగా అందరు ఏమంటారు, జై జవాన్ జై కిసాన్ అంటారు, కిసాన్కి కూడా జై కొడతారు. అంత మంచిగా కిసాన్ పని చేస్తున్నారు మీరు, ఎందుకు అట్లా ఫీల్ అవ్వకండి. మీ పని ఇంత గ్రేట్ తెలుసా? తెలుసురా నేను జోక్ చెప్తున్నా కానీ ఇక నేనైతే ట్రాక్టర్ కొందాం అనుకుంటున్నా. అంతా ఆవు ఎద్దులతో కష్టమవుతుంది. ఇక జమానా చేంజ్ అయిపోయింది, ఇక ట్రాక్టరే ఉంటా. ట్రాక్టర్ కొన్నాను అనుకో మంచిగా ఇక చేయొచ్చు దాంతో, ట్రాక్టర్తో పొలం మంచిగా అవుతుంది. సరే మామ ఇక నేను పోయి వాడుకుంటే జరంతా ఇంటికి పోయి, ఇక మీరు ముచ్చట్లు పెట్టుండ్రి, మీరు కానివ్వండి, సాయంత్రం గట్లా కలుద్దాం సరేనా? అవు మామ నేను కూడా దుకాణంకి వచ్చిన, ఈడ మళ్ళా సుధాకర్ ఉండే, ఇక సుధాకర్తో జరంతా మాట్లాడినా, ఇక నువ్వు అనిపించినావు నిన్ను పిలిచిన, ఇక మేము కూడా పనిలోనే ఉన్నాం. సరే మరి ఇక కలుద్దాం, సాయంత్రం కలుద్దాం అందరం చెప్తున్నా. సరే మామ బాయ్. ఆగరా కిషోర్గా, నేను కూడా వస్తున్నా అన్నదా దా. ఎవరది? నేనే శిరీషాని. ఏందమ్మా ఏం చెప్తున్నావు? అవు చూడే పప్పు ఎండకు పెట్టినా, అవే కనిపిస్తుంది కానీ నా ఇంటి ముందెందుకు? ఆగో ఎండేడుండే ఆడబెట్టినని ఎండకు చూపిస్తాన్నా, అంతా ముక్క అవుతుందని పెడుతున్నా. ఇగో మా మిస్టర్ ఇన్ని గనం తీసుకొచ్చిండు,
ఇక అదంతా ఖరాబ్ అవుతుందని బయట పెట్టిన. ఏమైతుంది? ఇగో ఎన్న తీసుకొచ్చిండు, ఏం చేసిండు నాకేంది, కానీ నువ్వేందే నా ఇంటి ముందు పెట్టినావు? అరే ఏమన్నా అరుగుతుందా అని? నీ జాగా ఏమన్నా అరుగుతుందా? గద్ద మీద పెట్టినాను కదా, ఏమైతుందంతా? అరే ఏమైతుందంటే అంతా మొత్తం ఇక తీసుకుపోయేటప్పుడు అంతా చెత్త చెత్త ఎత్తి పెడతారు. మంచిగా క్లీన్ చేసి పెడతావా? అట్లా తీసుకోపోతావు. దాని తర్వాత నువ్వు ఇట్లా పెట్టినందుకు అంతా కోడీలు వస్తాయి, అంత తినడానికి వస్తాయి, అంత ఎరిగిపోతాయి. మళ్ళీ అంత గలీజ్ గలీజ్ చేస్తాను నా ఇంటి ముందు. నేనే నా పప్పులన్నీ ఆరబెట్టా. ఇక మా మిస్టర్ పోయి సలాప్ ఎక్కుతాడు, ఇంటి మీద ఆరెత్తాడు. నేనే బయట ఆరయ్యా, నువ్వు ఎందుకు ఆరెత్తున్నావు? నీళ్ళు లేదా? నీళ్ళు నీ ఇంట్లో ఆరబెట్టు. ఆవు పిసినారిదానా, నా ఇంటి ముందు ఎండ రావట్లే, మొత్తం నీడుంది. ఇక నేనేం చేయాలి? నీడుంది కాబట్టి ఆరబెట్టలే. నీ ఇంటి ముందు మంచిగా ఎండ కనిపించింది పెట్టినని ఎందుకంత పరేషన్ అవుతాను? ఇక పప్పు పెట్టి నేనేమన్నా ఇంట్లో ఉంటానా? చూసుకుంటా ఉంటా కానీ ఇక కోడీలని తినిస్తానా? కోడీల కోసం పెట్టినానే. అంత పిసినారిదానా ఎట్లా ఏం చేస్తున్నావు? ఏదో పెద్ద మొత్తం నీదే అన్నట్టు. మరి నాది కాకపోతే ఎవరిది? ఈ జాగా నాదే కదా. ఆహా నీదేడని నువ్వు కొనుక్కున్నావు అంత మాత్రాన మొత్తం ఇక నీదేనా? ఈ భూమి ఎవరిది కాదు, భూతల్లిది. మనం వాడుకోవచ్చు. ఏమవుతుంది? జరంతా పెట్టుకుంటే ఏమవుతుంది? మొత్తం కరిగినట్టు చెప్తున్నావు పిసినేని. ఏమోని నువ్వు తీసుకోబో, దీన్ని తీసుకోబో. అరే ఈడే కూర్చొని చూస్తా ఉంటా అన్నా కదా, నీ ఖరాబ్ చెయ్యా, అంత అయిన తర్వాత ఊడ్చుకుంటా. అంత టెన్షన్ ఎందుకు పడుతున్నా? సరే ఇక ఇది లాస్ట్ సారి. నేను దాని తర్వాత ఎప్పుడు ఇక నువ్వు ఏం పెట్టద్దు. వడియాలు వేయడం, పాపడాలు వేయడం, అప్పడాలు వేయడం, ఏదేదో ఇట్లా ఆరబెట్టకు. నాకు నా ఇల్లు క్లీన్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఆరేసి పూరేసి ఉంటే నాకు మంచిగా అనిపించదు. సరేనా? లాస్ట్ టైం. సరే సరే అమ్మా, లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం. దాని తర్వాత పెట్టది. నీ మొహానికి ఎవరు తగులుతారు కానీ. అబ్బో మొత్తం పిసినారి అంతా. ఇంటి బయట కూడా చూసుకుంటా ఉంటుంది. ఎసొంటి మనుషులు ఉంటారో ఏందో. జరంతా పోయి వాటర్ తీసుకొస్తా, ధూప్ మస్తు అవుతుంది. అగో చిన్నారి, ఎడిగిపోతున్నావే? అగో బోరింగ్కి ఎందుకు వెళ్తున్నావే? హౌజ్లో మంచి నీళ్ళున్నాయి కదా. అగో నానమ్మ, హౌస్ ఏమో లోపల ఉంది, నాకేమో వాటర్ కావాలి. ఇక లోపల నుంచి వాటర్ తీసుకురావడం కన్నా బోరింగ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొస్తా. నీకు అసలు వాటర్ ఎందుకు కావాలి చెప్పు? ఎంత కావాలి? ఎందుకు పోతున్నావు? నేను తీసుకొచ్చి పెడతా, పెద్ద బకెట్ తీసుకొచ్చి పెడతా. ఇంత మధ్యాహ్నం పోతున్నావంట, ఎండ దెబ్బ తాగుతుంది, బయటికి వెళ్ళకంట. వేడి వేడి గాలెత్తాను, ఎడిపోతావు. ఉండు ఇంట్లోనే. అరే నానమ్మ పూనియే, ఎండ ఉంది, ఇంత వేడి గాలెత్తాను, అందుకే నేను వాటర్ తీసుకొస్తాను. అగో వాటర్తో ఏం చెప్తావి? అరే తాతయ్య కూలర్ గడ్డి పెడతాడు, దాని తర్వాత సెంటు కూడా తీసుకొచ్చి పెట్టిండు. మంచిగా వాటర్ నింపుతా, సెంటు పెట్టేసి కూలర్ పెట్టి హాయిగా కూలర్ పెట్టి మస్తు పడుకుంటే చల్లగా వస్తుంది. అరేవా కూలర్ మంచిగా చెప్తాడా తాతయ్య? మంచిగా చెప్తే ఆల్రెడీ మంచి కూలర్ ఉంది కదా మన దగ్గర. అగో అది పెడతాడు, ఏమంటారు గడ్డి పెడతాడు మంచిగా. వెరీ గుడ్. కానీ రా, నువ్వు అంత దూరం పోయి తీసుకురావడం కన్నా నేను నీకు నింపిస్తుందా, బకెట్లో పెట్టిస్తా, తీసుకొచ్చిస్తా నీకు. నువ్వేమో ఏమంటారు మగ్గుతో కూలర్లో వాటర్ పోసు. సరేనా? సరే నానమ్మ, ఎట్లయితే అట్లా. మంచిగా కూలర్లో వాటర్ నింపి సెంటేసి మత్తు పడుకుంటే ఇక చల్లగా వస్తుంది నాకు. దామల్ల పూదండాను వాడేం చేయకుదా, పూదండా. సరే సరే వస్తున్నా నాకు. ఇక ఇందులో మొత్తం రసనాయి ఇయ్యాలి, నీకు సగం నాకు సగం. చలోరా, ఇక ఇందులో చల్లటి వాటర్ పోయి, నీకు సగం నాకు సగం. తాగుదామా మిత్రమా? చదువు మిత్రమా, కానిద్దాం. పార్టీ ఆన్, పార్టీ ఆన్. జరంతా బయటికి పోయేత్తా, దోస్తుల దగ్గర అంతా బోరు కొడుతుంది. ఎండాకాలం అంతే అంతే, మొత్తం బోరు కొడుతూ ఉంటుంది. ఇగో ఇంట్లో వాళ్ళ మంచిగా కూలర్ వేసుకొని పడుకున్నది, మన చిన్నారి పడుకున్నది, తాత పడుకున్నాడు వాళ్ళ తాత, ఇక మన పుష్ప కూడా పడుకున్నది. ఇక ఎవరున్నారు? అంతా అందరూ పడుకొని నిద్ర ఇస్తాను. నాకేమో బోరు కొడుతుంది. జరంతా బయటికి పోయేస్తాం, మా దోస్తులు ఏడున్నారు ఏమో చూద్దాం. అగో ఎవరు కనబడతారే కదా,
వీళ్ళు కూడా కూలర్లు వేసుకొని పడుకున్నారనుకుంటా. వీళ్ళకి ఎట్లా నిద్ర వస్తుందో నాకేమో నిద్రనే రాదు. శుద్ధం ఎవరు దొరకకపోతే ఇక వాపస్ వచ్చేస్తా. నేనేం చేస్తా, టీవీ అన్న చూస్తా సీరియల్. నిన్నటి ఎపిసోడ్ మిస్ అయిపోయింది, రిపీట్ టెలికాస్ట్ అన్న చూసేస్తా. అబ్బా దొరికిండ్రే, ఈడే దొరికిండ్రు. ఏం చేస్తాండ్రు? అరే అరే రారా లక్ష్మిరా, కూర్చునేవుదా. అగో లక్ష్మి దా అమ్మ దా, కూర్చునేవుదా. ఇగో కూర్చునడానికి వచ్చినా అంత బోరు కొడుతుంది. అందరింటి దగ్గర పోయినా అందరు పడుకొని ఉన్నారు. ఇక నాకు సుజాత ఇడ కనిపించింది. నాకు కూడా బోరు కొడుతుంది అంతా. కూర్చో కూర్చో. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు కదా అవ్వ. ఏడున్నావు ఇన్ని రోజులు? అగో బిడ్డ ఏం చెప్పాలి, ఇక నేను ఊరికి పోయి వచ్చిన. ఇక వద్దామంటే ఇక శాతం అవ్వలే, అంతా జ్వరం వచ్చిందంతా రాలేకపోయినా బిడ్డ. ఇక చాలా ఎంత ఒక నెల తర్వాత వచ్చిన. అదే కదా ఇక కనిపించలే నువ్వు. అవు బిడ్డ ఇక ఈడ లేకుండే పోయినా, మాకు కూతురింటికి పోయినా. మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఆడే ఉంటే అయిపో కదా ఇంకా ఇంకో నెల, మంచిగా సుఖం దొరుకుతుంది నీకు. పోనీతి బిడ్డ, కూతురింట్లో ఎవరు ఉంటారు చెప్పు. మనం మన ఇంట్లో ఉండాలి, శాతనైతే చేసి తినాలి, లేకపోతే తినద్దు. అని అల్లుడింట్లో ఉంటే మంచిది కాదు. అవు అవు అది కూడా కరెక్టే. నీ కొడుకు కూడా నిన్ను వదిలేసి పోయిండు. ఇక పాపం నువ్వు ఒక్కదాన్నే ఉంటావు, నీ భర్త కూడా లేడాయే. అందరు నన్ను ఒక్కళ్ళు చేసేసి పోయిండ్రు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక ఏం చేద్దాం, తింటా, నేనే చేసుకుంటా, నేనే ఇక అన్నీ చూసుకుంటా. ఇంత వయసుకు వచ్చిన తర్వాత కూడా ఎట్లా వదిలిపెట్టిపోతారు అని ఏందో నాకైతే మస్తు కోపం వస్తుంది. అంతేనే ఇక కొడుకులు అంటే అంతే. బిడ్డుంటే మంచిది కానీ కొడుకులు అసలు ఉండద్దు. బిడ్డున్నా మంచిగా మనల్ని కష్టంలో దగ్గర తీసుకుంటుంది కానీ కొడుకైతే వదిలేసి పోతాడు. పోనీతి, మన కాలు చేతులు నడిచే వరకు మనం చేసుకొని మనం సంపాదించి తినాలి. అవి పని చేయనప్పుడు బెడ్ మీద ఉండి పైకి పోవడానికి రెడీగా ఉండాలి. అయినా అమ్మ నువ్వెందుకు వేరే వాళ్ళ ఇంటికి పోయి బోలు గీలు కడుగుతావు? నీకు పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ పొలం మీద పంట ఎత్తి అయిపోతుంది కదా. పని మనుషులు పెట్టి పంట వేసి అన్నీ చూసుకుంటే అయిపోతుంది కదా, మంచి డబ్బులు వస్తాయి. ఏడ బిడ్డ అవన్నీ చేయాలంటే శాతం అవ్వాలి కదా. మా ఇంటి కూడా అంతా పని చేస్తలే, ఇక ఏం చేసుడో ఏందో. దానికన్నా ఎవరైనా ఇంటికి పోతే జరంతా బోలు గీలు కడుగుతా, కొన్ని డబ్బులు ఇస్తారు, జరంతా తినడానికి ఇస్తే తింటా, లేకపోతే అది ఇంటికి వచ్చి తింటా. అయ్యా అంత చేయాలంటే ఇక శాతం అవ్వదు బిడ్డ. అది కూడా కరెక్టే అనుకో. అవు మరి నీ ఆస్తుంది కదా, ఎవరి పేరు మీద రాస్తావు? కొడుకు పేరు మీద రాస్తావా లేకపోతే ఏం చేస్తావు మళ్ళా? ఏమో బిడ్డ ఇక నాకైతే తెలీదు, కానీ నాకు పోషించే కూతురే ఉంది. నన్ను ఏమైనా నా కూతురే చూసుకుంటుంది. ఇక కొడుకుకేంది పోయిండు కదా, పోనీ నా కూతురికే చెత్త. నా ఇల్లు అయినా నా సంపద అయినా నా కూతురి మీదే రాస్తా. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచిది. పోనీతి అమ్మ, ఇక అందరి ఇల్లు ఇట్లానే నడుస్తున్నాయి. ఇక నువ్వు బాధపడకు. పోయినాయమ్మా బాధపడాలి, రోజులు పోయినాయి. ఇక బాధపడ ఏం పడ, నాతో బాధపడే శాతం కూడా అవ్వదమ్మా. అవ్వే లక్ష్మి, ఇక మన కిషోర్ వాళ్ళ అమ్మ వస్తుందని చెప్పినాం. వస్తుంది, సాయంత్రం వరకు వస్తుంది. ఇక కొడుకున్నాడు కదా కిషోర్, ఇక కిషోర్ ఇక కాటర్ దొరికింది కదా, ఆ కాటర్ని కొంచెం నీట్ చేసి పని మంచి పెట్టి సామాన్లు పెట్టి అట్లా ఇట్లా చేసిచ్చి అన్నీ చేసిచ్చి పోతా అని వస్తుంది. నేను చెప్పినా నేను చేసిస్తాను, నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే, లేదే నేను నాదే నచ్చుతుంది కిషోర్కి అనుకుంటా వస్తుంది పెద్ద. మరి ఉండొచ్చు కదని, వచ్చి ఉండొచ్చు కదా. ఎట్లుంటుంది, అంత ఇష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టించింది, ఎట్లుంటుంది ఆమె ఉండదు. మళ్ళా ఆయనకి సంబంధం చూసిండ్రు, మంచిగా నచ్చింది. మళ్ళా ఏం ఫిక్స్ చేయాలి ఏం చేయాలి, ఆ అమ్మాయి కూడా మంచిగా ఉన్నదన్నారు. మరి ఏమన్నా మాట తిస్తారా అది ఇయ్యరా? ఏమోనే కానీ ఆమె నిజంగా చెప్తున్నా కదా అందరికన్నా లేజీ, ఏ పని చేయదు, ఓన్లీ ఇంట్లోనే చూస్తూ ఉంటుంది అంతే. ఎప్పుడు చెప్తుంది ఏందో. ఇక వచ్చిన తర్వాత మాట తిస్తాను. ఇక నిజంగానే ఎంగేజ్మెంట్ గిట్ట అయ్యి ఉన్నదనుకో జరంతా మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఆ సంబంధం పోతే ఎంత లాస్. మళ్ళీ ఎంత మంచి సంబంధం తెలుసా? అవు నేను కూడా విన్నా కదా, మంచి సంబంధమే. నాకు కూడా చెప్పింది మన శారద, ఇంత మంచి సంబంధం మళ్ళీ ఎందుకు పోగొడుతున్నారు మీరు? అదే రాని మాట్లాడదా, ఏదో ఒకటి చేయమంట కదని. ఇట్లా చూస్తున్నా అనుకో, వాళ్ళకి మంచి సంబంధం దొరికితే వాళ్ళు పెళ్లి చేసేసి పంపిస్తారే. ఇట్లా నెగ్లెక్ట్ చేయద్దు ఎప్పుడు కూడా. ఇక పిల్లలు పెద్దగా అవుతాండ్రు, ఇక ఈడొచ్చి ఉంటుంది మంచిగా కదని. ఈడంతా చూసుకుంటూ ఉంటుంది, టిఫిన్ కట్టించి. మరి ఎందుకంతా ఆమె ఆడుంటుంది ఇంట్లో, ఈమె ఈడు ఉంటుంది.
అవు కరెక్టేనే, మాట్లాడు, మంచి సంబంధం పోనీయకు. ఏంద్రా మామ ఒక్కడివే వచ్చినావు, సుధాకర్ రాలే? ఏడమచ్చా ఆయన ఇక మన చిన్నారికి రేపు డ్రాయింగ్ కాంపిటీషన్, ఇక నా దగ్గర స్కెచ్ లేదని ఇప్పుడు చెప్పింది, ఇక ఆయనే బండి వేసుకొని పోయిండు. వచ్చిందా మళ్ళా మీ అమ్మ వచ్చిందా? వచ్చిండ్రు తిన్నారు, ఇక ముచ్చట్లు పెడతాండ్రు. అవన్నీ పోనీరా, నువ్వేంది ఇట్లున్నావు? ఎట్లున్నా నేను రాకముందు ఎందుకో టెన్షన్ పడుతుండే. అరే మామ, ఇక నువ్వు నా దోస్తు కాబట్టి చెప్తున్నా మచ్చా. అబ్బా దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ కిరికిరి అవుతుంది, ఇక నిజంగా చెప్తున్నా, దిమాగ్ గిరగిర తిరుగుతుంది మామ. ఏం చెప్పారే మామ నీకు? ఆగో మామ ఏమవుతుంది? ఏమైనా ప్రాబ్లమా? హాస్పిటల్ పోదామా మరి? ఆగో అట్లా కాదు కానీ, మీ వదిన ఉంది కదా సంధ్య మేడం, మంచిగా మాట్లాడుతుంది, పాష్గా కనిపిస్తుంది అంటావు కదా, ఆ మేడం దమ్ దమ్ చేస్తుందిరా అసలు. ఇక నాకు తిననీకైతేలే, పడుకోనీకైతేలే, ఇక శాంతి లేదు, ఇక నా జీవితంలో ప్రశాంతంగానే లేదే. అగో అట్లా ఏమవుతుందిరా? ఏం చెప్తుంది మా వదిన? రే ఇక ఫిబ్రవరి సీజన్ వస్తుందంటే మొత్తం ఇక రోజ్ డేనంట, ప్రపోజ్ డేనంట, వ్యాలంటైన్స్ డేనంట, తొక్కల డేనంట, తోలు డేనంట, ఏందో డే అంట, అత్తనయ్య అంట. ఇక అవన్నీ నాకేమో తెలీదాయే, ఆమెకేమో అన్నీ తెలుసాయే. ఇక రోజు ఇవ్వాలంట, బొమ్మల డే అప్పుడు బొమ్మలు ఇవ్వాలంట, ఇక ఏందో ఏమో ఇవన్నీ చేయాలంట. వావ్ మంచిదే కదరా? ఏం మంచిదిరా? ఎంత చిరాకత్తది. ఇక ఇంత బిజీ ఉన్నా, ఏదన్నా బిజినెస్ సెట్ చేద్దామని నేనేమో నా కెరియర్ గురించి ఆలోచిస్తే ఏమేమో చిన్నపిల్లల్లా ఆలోచిస్తుంది. అంతా తిడుతూ ఉంటుంది రోజు, ఇది గుర్తులేదు అది గుర్తులేదు, ఫోన్ చేయవు, ఇది చేయవు అది చేయవు, ఫస్ట్ లాగా లేవు, అది ఇది అంటది. ఇక నాకు మెంటల్ ఎక్కుతుంది నిజంగానే. ఇగో మామ అట్లా అనద్దు మామ, ఆమె కూడా బిజీ ఉంటుంది, అయినా టైం తీసుకొని పాపం ఆమె మాట్లాడుతుంది. ఆమె కాయషులు చెప్తే ఏమవుతుంది మామ? అందులో ఏం తప్పు? నీకు తెలుస్తుంది, ఇక నీకు ముందు ఉంటుంది ముసలి పండుగ, ఇక దాని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇగో నాకైతే ఫోనే చేయదు, నేను ఫోన్ చేస్తేనే అసలు మిస్ కాల్, నేను ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయదు, 2 రోజుల తర్వాత ఫోన్ చేసి అగో ఫోన్ చేసినా అంటది. నా దగ్గర ఇట్లా సీన్ లేదు, ఉల్టా. ఏమో మామ నాకైతే భయం ఎత్తుంది. ఇక 14 ఫిబ్రవరి వస్తుంది, వ్యాలంటైన్స్ డే. ఇక నేనేం ఏమైనా జర్రన్న తక్కువ చేసినానంటే ఇంకా నన్ను దుమ్ము దులిపెత్తది. అవును కదా మామ, మంచి గుర్తు చేసినావు. ఇక 14 ఫిబ్రవరి వ్యాలంటైన్ డే వస్తుంది, ఏమైనా స్పెషల్ చేయాలి. నేను మానస కోసం ఏమైనా స్పెషల్ చేస్తా. ఏం చేస్తావు? స్పెషల్ వంట చేస్తావా? ఏది మంచిగా నువ్వు కూడా జోక్ చేస్తావు. ఏమైనా స్పెషల్ చేయాలి మామ అంతా. ఆమె రాదు మామ, నాకు తెలుసు కదా, ఆమె అట్లా కాదు. ఆమె ఇక నేను పెళ్ళికి ముందే అట్లా ఎట్లా చేస్తుందో నీతో రాదు, కానీ అయినా ఇక నువ్వేమన్నా చేసుకురాదు, ఎంగేజ్మెంట్ అన్నా మంచిగా పెళ్ళన్నా చేసుకురాదు. సెట్ కరెక్ట్ ఐడియా ఇచ్చిన మామ, ఫిబ్రవరి 14 కన్నా పెళ్లి చేసేసుకుంటాను నేను. ఇక కథం, ఇదే స్పెషల్ డే. అంటే ఎట్లా ఉంటుందంటే, ఇక పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ రోజు కూడా సెలబ్రేట్ చేయొచ్చు, యానివర్సరీ కూడా చేయొచ్చు. మంచి ఐడియా ఇచ్చిన మామ. చలో నా పెళ్ళి డేట్ ఫిక్స్ ఫిబ్రవరి 14. నేను ఎట్లా చేసి ఇంట్లో ఒప్పిస్తా, ఫిబ్రవరి 14కి పెళ్లి చేసేసుకుంటా. సూపర్ మామ సూపర్, కంగ్రాచులేషన్. ఇక ఇంకేంది.